బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన 13 మంది నిందితులపై తొలి ఛార్జిషీట్ను ఇవాళ సీబీఐ దాఖలు చేసింది. ఈ మేరకు బాధ్యులపై క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి తీవ్రమైన బిఎన్ఎస్, ఐపీసీ సెక్షన్ల కింద సీబీఐ ఛార్జిషీట్ తయారు చేసింది. పాట్నాలోని ప్రత్యేక సీబీఐ కోర్టులో ఈ ఫస్ట్ ఛార్జిషీట్ ను సమర్పించారు. కేసు విచారణలో భాగంగా బీహార్, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల్లో విస్తరించిన ముఠా నెట్వర్క్, ప్రశ్నాపత్రాల చోరీ, అభ్యర్థులకు జవాబులు అందించడం వంటి అంశాలపై సేకరించిన పక్కా ఆధారాలను సీబీఐ కోర్టుకు అందించింది. ఇప్పటికే పేపర్ లీక్ ముఠా సభ్యులు, మధ్యవర్తులు, విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులతో సహా పలువురిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఈ కేసుపై పాట్నా కోర్టులో తదుపరి విచారణ కొనసాగనుంది. దర్యాప్తు ఇంకా పూర్తి కానున్నందున మిగిలిన నిందితులపై త్వరలోనే అనుబంధ ఛార్జిషీట్లను దాఖలు చేయనున్నట్లుగా సీబీఐ వర్గాలు తెలిపాయి.